మహేంద్ర శంకర్ నువ్వు మాడతా మహేంద్ర నువ్వు మాడతా అలాగే మిద్దరండి ఒకేసారి శంకర్ మహేంద్ర మహేంద్ర కమ్ దిశ హలో అంటే ఇది తెలంగాణలో మన నాయకుల్ని మంచి నాయకులు మనం తయారు చేసుకున్నాం ప్రజల్లోంచి మనందరిలోంచి గొప్ప నాయకులు తయారు చేసుకున్నాం నాకు వేరే పార్టీల నుంచి కాకుండా యువతలో నుంచి గొప్ప నాయకులు పుట్టాలి యువతల్లోంచి పుట్టాలి విద్యార్థుల్లోంచి పుట్టాలి ఉస్మానియా విద్యార్థుల నుంచి గొప్ప నాయకులు బయటికి రావాలి తెలంగాణకి నిజమైన బంగారు తెలంగాణకి అండగా నిలబడే నాయకులు కావాలి అది విద్యార్థి లోకం నుంచి రావాలి వరంగల్ నుంచి ఓరుగల్ నుంచి ఉస్మానియా నుంచి దిలాబాద్ నుంచి ప్రతి ఒక్కరూ గొప్ప నాయకులు పుట్టాలి దాని నుంచి ఆడపడుచులు రావాలి సో నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ కంటే కూడా నేను 2009లో తిరిగినప్పుడు నాకు అంతగా వీళ్ళందరూ నాకు పాలిటిక్స్కి రాకముందు నుంచి తెలుసు నాకు వీళ్ళు అంటే ఈ రోజున ఎవరైనా సరే చాలా చిన్న కార్యకర్త స్థాయి నుంచే పైకి ఎదుగుతారు వీళ్ళు నా స్నేహితులు ఎదిగారు వీళ్ళు అంటే వీళ్ళు నాకు ఎలా అంటే నాకు వ్యక్తిగతంగా మేము ఎవరో పర్సనల్ ఫ్రెండ్స్ కాదు మా అందరికి కూడా ఒక భావజాలం అట్రాక్ట్ అయ్యి సమాజం ఎలా ఉండాలి ఎవరి కాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి చిన్నపాటి వ్యాపారాలు ఉన్నాయి దాంట్లో నాకు శంకర్ వీళ్ళందరూ నాకు బాగా ఇష్టమైన వ్యక్తులు అసలు ముందు మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని కలవలేదు మేమందరం మహేందర్ గారు వాళ్ళు అడుగుతారు మీ పెద్ద నాయకులు ఎవరున్నారంటే మా పెద్ద నాయకులు మేము తయారు చేసుకుంటాం మా వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు అంతేగాని కూర్చోబెట్టి ఎవరో పెద్ద నాయకులు తెచ్చుకుంటే పెద్ద పార్టీ అవుతున్నారు తెచ్చుకుంటాం నేర్చుకుంటాం విలువలున్న యువతను బయటికి తీసుకొస్తాం ఆ మాట నేను ఇస్తాను నేను మాట్లాడిపోయి చెప్తాను అందుకని శంకర్ని ఒకసారి అంటే నాకు తమ్ముడు లాంటి మహేందర్ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు అందుకే వీళ్ళని నేను శంకర్ గారు మహేందర్ గారు అంటారు నా తమ్ముళ్ళు కాబట్టి నేను శంకర్ని మాట్లాడు శంకర్ నువ్వు మాట్లాడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనాలు నేను ఈ స్థాయికి రావడానికి అధ్యక్షులు వారు నేను ఎక్కడనో మారుమూల ప్రాంతం బోరబండలో బస్తీలో పుట్టినోడిని బస్తీలో నుంచి తీసుకొచ్చి ఇలా స్టేట్ నాయకులు చేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది నేను ఆయనను మర్చిపోను నా ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో ఉంటాను నా ఆశ ఒక్కటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజా సమస్యలు తీర్చాలి అదే రకంగా ఉన్న 28 రాష్ట్రాలు ఆయన వైపు చూడాలి ఆయన చేసే అభివృద్ధి పనులు నేను కోరుకునేది అదే ఆయన ముందు నేను ఎక్కువ మాట్లాడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి